హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మేము చేయబోతున్న రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మేము ఎలా చేసామనేది చూపిస్తున్నామండి. చూడండి, ముందుగా కావాల్సినవి క్యాబేజీ అండి, సన్నగా ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. క్యారెట్ కూడా అండి, ఇలా క్యారెట్ కూడా సన్నగా ముక్కలు చేసుకోవాలండి, ప్రాపర్గా కుక్ అవుతాయండి. నెక్స్ట్ ఆనియన్ అండి, ఆనియన్ కూడా సేమ్గా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మిర్చి అండి, వాటిని కూడా ఈవెన్గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఎగ్సే కదండి మెయిన్ ఇంపార్టెంట్, సో ఎగ్స్ కూడా తీసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసేసుకోవాలండి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇలా 1 by 1 అన్నీ వేసుకొని మనకి ఎన్ని ఎగ్స్ కావాలి, మన ఎంత క్వాంటిటీో దానికి తగ్గట్టు ఎగ్స్ తీసుకోవాలండి. ఇలా ఎగ్స్ తీసుకున్నాక దాంట్లో పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, సాల్ట్ తగినంత వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ వైట్ రైస్ని ఇలా చల్లార్చి పక్కన పెట్టుకున్నానండి. ఇలా ఈ రైస్ని పొడి పొడిగా చేసుకొని ఈ రైస్ని ఇందులో వేసుకొని ప్రాపర్గా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మొత్తం కలిసిపోయాక ఇందులో డార్క్ సోయా సాస్ వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్నాక సర్వ్ చేసుకోవడమండి. చూసారా, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. చూసారు కదండి, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఎంతో ఎమ్మీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే లేకా వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నా రెసిపీ నచ్చినట్టయితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.